జిల్లా కేంద్రాల్లో ఉన్న ఎన్డీపీఎస్ కోర్టులను రద్దు చేయడం పట్ల న్యాయవాదులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నేరాలను విచారించేందుకు 5 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 145ను రద్దు చేయాలని న్యాయవాదులు ఆందోళన బాటపట్టారు. అనంతపురంలో న్యాయవాదులు ఈ నెల 10వ తేదీ వరకు కోర్టు విధులను బహిష్కరించి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జీవో నెంబర్ 145 వల్ల న్యాయవాదులు, ముద్దాయిలు తీవ్ర వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. వ్యాప్తంగా 5 కోర్టులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న జీవో నెంబర్ 145ను రద్దు చేయాలంటూ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ప్రతి జిల్లాలో ఉన్న కోర్టులను ఇప్పుడు దానిని విభజించి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 5 కోర్టులను మాత్రమే ఏర్పాటు చేయడం పట్ల న్యాయవాదులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మనం అనంతపురం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్నాము. కోర్టు ఎదురున్న అనంతపురం బార్ అసోసియేషన్ చెందిన న్యాయవాదులందరూ కూడా ఇప్పుడు ధర్నాలో పాల్గొన్నారు. ఎందుకంటే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 145ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాదులు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం. చెప్పండి సార్, ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? అసలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము 145 జీవోని తీసుకొచ్చి రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ఎన్డీపీఎస్ కోర్టులో మాదక ద్రవ్యాల నిరోధక చట్టము కోర్టులను తిరుపతికి తరలిస్తున్నారు. ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కోర్టులే. ఈ తరలింపును వెంటనే 140 జీవో తెచ్చిన ఆ జీవోని వెంటనే రద్దు చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే కేసులు పెట్టడానికి పోలీసు వాళ్ళకి ఇబ్బంది, అక్కడ పోవడానికి పోలీసు వాళ్ళకి ఇబ్బంది, క్లయింట్లకి ఇబ్బంది, విట్నెస్లకి సాక్షులకి ఇబ్బంది, జామీందారులకు ఇబ్బంది, న్యాయవాదులకు ఇబ్బంది. అంత దూరం నుంచి పోవడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఈ సమయాన్ని వృతాన్ని ఆపాలి. తర్వాత ఏ రీజన్ లేకుండా, వితౌట్ రీజన్ చెప్పుకోకుండా, ఏమి చేయకోకుండా తరలింపు అనేది మేము చాలా మనమల్ని రాయలసీమ ప్రజల్ని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని వాళ్లకు దగ్గరగా అందుబాటులో న్యాయం ఉండే విధంగా కాకుండా వాళ్లకు దూరం చేసి కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకరించి ఆ కేంద్రీకరణ అనే దానివల్ల పెద్ద నష్టం జరగబోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపుగా వెళ్లకుండా చూడాలని చెప్పి తర్వాత ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఆ జీవో 145 ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి ఏ జిల్లాకు సంబంధించిన కేసులు ఆ జిల్లాలోనే విచారణ చేసేలాగా ఎన్డీపీఎస్ కేసులు, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ట్రిబ్యునల్ కూడా రద్దు చేసి ఏ జిల్లాకు సంబంధించినవి ఆ జిల్లాలోనే విచారణ జరిగేలాగా చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టుని ప్రధాన బెంచ్నే కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. యాజ్ ఎ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ ఈ యొక్క 5 కోట్ల దానికి వ్యతిరేకంగా ఈ రోజు చిత్తూరు న్యాయవాదులు కూడా చేశారు. చిత్తూరుకు తిరుపతికి దగ్గర అయినప్పటికీ కూడా చిత్తూరు న్యాయవాదులు చేశారు. ఎక్కడెక్కడో చిత్తూరు అటువైపు పశ్చిమ వైపు అక్కడ ఉండే ప్రాంతాలకు దూరం అవుతుందని. కాబట్టి ఇక్కడ అనంతపురం జిల్లా అందరూ చెప్తారు కరువు పీడిత ప్రాంతం అని. ఇప్పుడు కొంచెం పచ్చగున్న అనేక మంది నిరుపేదలు ఉన్నారు. అనేక మంది నిరుపేదల మీదనే ఈ కేసులు నమోదవుతున్నాయి. వారి కష్టాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఉండే వ్యవస్థను కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేస్తూ దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము 5 నుంచి 10వ తారీఖు వరకు కోర్టులు బాయ్కాట్ చేయాలని, తర్వాత రిలే నిరాహారాలు తెచ్చి మా వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకునేది ఏమంటే, అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన రాష్ట్రము జిల్లా ఇది. ఇక్కడ ఉన్న ఏదైతే ఎన్డీపీఎస్ కోర్టు ఏదైతే ఉందో దీనిని తిరుపతికి తరలిస్తున్నారు. ఇది సరైన ఆలోచన కాదనేది మా న్యాయవాదుల ఆలోచన. ఎందుకంటే కక్షిదారులకు ఎవరైతే ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు ఉంటారో, అఫీషియల్ విట్నెస్లు ఉంటారో, సాక్షులు ఉంటారో, వీళ్ళందరికీ కూడా ఖర్చులతో కూడుకున్న ప్రయాస ఇదంతా కూడా. ఈ సలహా ఎవరైతే ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వానికి ఇదైతే అనాలోచితమైన ఆలోచన. కాకపోతే ఇక్కడ ఉన్న కోర్టుని తీసుకెళ్తే కక్షిదారులు చాలా ఇబ్బందులు అవుతారు. వాళ్ళకి ఎంతో ఖర్చులతో కూడుకున్న పని. కాబట్టి అనంతపురంలో ఉన్న ఏదైతే ఎన్డీపీఎస్ కోర్టు ఉందో ఆ కోర్టును తరలించుకోకుండా ఇక్కడున్న కక్షిదారులకు న్యాయం చేయాలని మేము అనంతపురం బార్ అసోసియేషన్ నుంచి రిలే నిరాహార దీక్షలు ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. ఈ జీవో ఏదైతే ఉందో 145 జీవో నెంబర్ ఏదైతే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వారు తెరబీదికి తెచ్చారో ఆ జీవోని రద్దు చేస్తూ మాకు కక్షిదారులకు, అనంతపురం జిల్లా న్యాయవాదులకు, కక్షిదారులకు, అనంతపురం వాసులకు అందరికీ న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. జీవో 145 ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని మహిళా న్యాయవాదుల తరఫున నేను కోరుతున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ 5 కోట్లను మాత్రమే ఎన్డీపీఎస్ కోట్లను వాళ్ళు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారో వాటిని వెంటనే నిలిపివేసి ప్రతి రాష్ట్రంలోనూ వాడిస్తే ప్రజలకు మంచిగా ఉంటుంది. అలాగే కక్షిదారులకు, న్యాయవాదులకి, ప్రతి ఒక్కరికి కూడాను ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేసి వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాలని మార్చుకొని ప్రజలకు అనుకూలంగా చేస్తే బాగుంటుంది అనేది మా నిర్ణయం. ఇప్పటికే రాయలసీమలో హైకోర్టును కాకుండా ప్రత్యేకమైన బెంచ్ ను ఏర్పాటు చేయడం పట్ల వ్యతిరేకం వ్యక్తం చేస్తున్న న్యాయవాదులకు ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 145ను కూడా న్యాయవాదులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ఎన్డీపీఎస్ కు సంబంధించిన కేసులను వాదించే కోర్టులు ఇప్పుడు ఒక రాయలసీమ ప్రాంతంలో అన్నిటికీ కలిపి తిరుపతిలో ఏర్పాటు చేయడం ఇటు కక్షిదారులకు, ఇటు అధికారులకు, న్యాయవాదులకు తీవ్ర ఇబ్బందులు కలిగించే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యథాతథంగా ఇప్పుడు ఏ కోర్టులు అయితే పనిచేస్తున్నాయో ఆయా జిల్లాలో ఎన్డీపీఎస్ కు సంబంధించిన కోర్టులు ఆ కోర్టును అలాగే ఉంచాలని అలాగే ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో నెంబర్ 145ను రద్దు చేయాలని కూడా న్యాయవాదులందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 145ను ఉపసంహరించుకోకపోతే తమ ఆందోళనను తీవ్రం చేస్తామని న్యాయవాదులందరూ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్ తో సాయి ప్రసాద్, జీ న్యూస్.